భారతరత్న ఈరోజు మన భారతరత్న గ్రహీత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా వినుకొండ కొత్త పట్టణ బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని వారికి నివాళులర్పించడం జరిగింది. అందరూ అనుకున్నట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయన యొక్క ఆశయాలని ఆయన యొక్క కోరికల్ని ముందుకు గౌరవించి కొనసాగించాలని కోరడం అయినది. ఈరోజు అందరూ అనుకున్నట్టు దళితులకి న్యాయం జరిగిందని ఏదో ఆలోచనలో ఉన్నారు, కానీ దళితులకి నిజంగా న్యాయం జరగాలంటే అక్షరాస్యతనే చాలా ముఖ్యమైనది. నిరక్షరాస్యతగా ఉన్న ప్రతి ఒక్కరు అంబేద్కర్ యొక్క ఆశయాలని కొనసాగించలేం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అక్షరాస్యత కలిగి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలా. దళితులంటే ఈరోజు కూడాను ఎక్కడా లేనటువంటి అంటరానితనం వ్యతిరేకత అనేది ఈరోజు కూడా ఉండడం జరిగింది. అందుకనే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్గీకరణ కమిటీ వేసి ఇది భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం అవుతుంది, ఇటు ప్రతి ఒక్క దళితులకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా కమిటీ ద్వారా వర్గీకరణకి ఆమోదించిన ఏకైక ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు. కాబట్టి అలా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని కొనసాగించడానికి అది భారతీయ జనతా పార్టీ వల్ల జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేయడం అయింది. జోహార్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.